Hi friends, welcome to tialwizards. ఈ వీడియోలో ఏపీ ఐసెట్ 2021 కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. సో ఏ డాక్యుమెంట్స్ తీసుకోవాలి, అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చెప్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరెన్నో కాంపిటేటివ్ అండ్ కెరీర్ గైడెన్స్ పరంగా వీడియోస్ వస్తానే ఉంటాయి మీకు. సో ఫస్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏపీ ఐసెట్ చూసుకున్నట్టయితే ఇది ఏదైతే ఎంబీఏ ఎంసీ అడ్మిషన్స్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మీరు అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో దానికి మీరు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి ఉంది. సో మనకు తెలిసింది ఏపీ ఐసెట్ 2021 రిజల్ట్స్ అనేది సెప్టెంబర్ 30 ఇస్తానని చెప్పేసి వాళ్ళు ఇంపార్టెంట్ డేట్స్లో అయితే మెన్షన్ చేస్తున్నారు. సో నేను ఆల్రెడీ ఇంకో వీడియో చేస్తున్నాను, ఏపీ ఐసెట్ రిలీజ్ అవ్వగానే ఒక వీడియో చేస్తున్నాను, అందులో ఇంపార్టెంట్ డేట్స్ చెప్పున్నాను. ఇన్ కేసు మీరు అది చూడకపోయినా సో మీరు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ అయితే మీకు అక్కడ కనిపిస్తుంది మీకు డేట్స్. సో ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకి ఇంకా రాలేదు, ఇంకా వాళ్ళు రిలీజ్ చేయలేదు ఏపీఎస్హెచ్. ఎప్పుడైతే మనకి డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ వస్తుందో అప్పుడు మీకైతే రిలీజ్ చేస్తారండి. సో మనకి అడ్మిషన్స్ క్వాలిఫై అవుతారు, ఎవరైతే మీరు ఏపీ ఐసెట్ క్వాలిఫై అవుతారో వాళ్ళు ఏంటంటే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్కి మేజర్గా అది కూడా అడ్మిషన్ కోసం ఎవరైతే మన ఏపీలో కావాలనుకుంటున్నారో క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళైతే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్కి అప్లై చేసుకోవాలి. సో మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కొన్ని స్టేజెస్లో జరుగుతుందండి. ఫస్ట్ స్టేజెస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్, నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ అనేది ఇలా ఉంటుంది కొన్ని ఆప్షన్గా. సో మీరు చూసుకున్నట్టయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే రిజిస్టర్ అవ్వాలండి ఫర్ కౌన్సిలింగ్. సో దానికోసం ముందు ఏంటంటే మీరు మనీ అనేది పే చేయాలండి కొంచెం, అది ఫీ. అండ్ మీరు తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. సో ఈ ఇయర్ చూసుకున్నట్టయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కండక్టెడ్ ఆన్లైన్ అని చెప్పి అయితే తెలుస్తుంది. అండ్ ఆల్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో రిగార్డింగ్ ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్ అంతా మీకు ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇప్పుడు ఏమేమి కావాల్సి వచ్చినాయో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ ఐసెట్ ఫస్ట్ స్టెప్ బై స్టెప్ కౌన్సిలింగ్ ప్రాసెస్ చెప్తాను ఇప్పుడు. సో ఫస్ట్ స్టెప్ పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఫీ పేమెంట్ అయితే చేయాలండి. అది మీరు చూసుకున్నట్టయితే మీరు ఆన్లైన్ మోడ్లో పే చేయాల్సి వస్తుంది. వయా చూసుకుంటే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఆర్ ఈవెన్ నెట్ బ్యాంకింగ్ అండ్ ఈవెన్ యూపీఐ పేమెంట్స్ కూడా మీరు పే చేసుకోవచ్చు. తర్వాత ఏం చేయాలంటే మీరు పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ చేస్తారు కదా, దాన్ని ప్రింట్అవుట్ తీసుకోండి. సో మీరు అప్లికేషన్ సక్సెస్ఫుల్గా పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు ఒక ప్రింట్ ఆప్షన్ వస్తుంది. ఆ ప్రింట్ మీద కొట్టి ఏదైతే రిసిప్ట్ ఉందో ఆ రిసిప్ట్ని ప్రింట్ చేసుకోండి. మీరు ప్రింట్ చేసుకొని దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే అట్ ది టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీకు ఈ ఖచ్చితంగా వాళ్ళు అడుగుతారు ఇది. సో అది రెడీగా అయితే మీరు పెట్టుకోండి. సో ఏపీ ఐసెట్ ప్రాసెసింగ్ ఫీ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసుకున్నట్టయితే ఇక్కడ 600 ఒకటి ఉంది. అండ్ జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి 1200 అయితే ఉందండి. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎలా ఇప్పుడు పేమెంట్ అనేది జరుగుతుంది, అసలు ఎలా పేమెంట్ చేయాలి సార్ అని చెప్పి కొంతమంది అడుగుతారు. సో ఇప్పుడు అది చెప్తాను. ఇన్కేస్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చినప్పుడు నేను ఎలా చేస్తానో చూపిస్తాను మీకు, అది కూడా చెప్తాను. సో అఫీషియల్ వెబ్సైట్ అప్పుడు ఇంకా ప్రస్తుతానికైతే మనకి లింక్ రాలేదు కదా, సో ముందు జాగ్రత్త కోసం చెప్తున్నాను. ముందే మీరు రెడీగా పెట్టుకున్న డాక్యుమెంట్స్ అనేవి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏపీ అఫీషియల్ వెబ్సైట్ మీరు క్వాలిఫై అయిన తర్వాత మీకు ఒక డిస్ప్లే అవుతుంది, అది ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్ అనే ఒక ట్యాబ్ అనేది వస్తుంది మీకు అక్కడే. సో వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే అక్కడ దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు హాల్ టికెట్ నెంబరు, ర్యాంక్ అది ఎంటర్ చేయమంటుంది. ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ అని వస్తుంది, అంటే సబ్మిట్ అని ఉంటుంది. అక్కడ సబ్మిట్ అని కొట్టిన తర్వాత పే ఫీ ఆన్లైన్ వస్తుంది. సో పే ఫీ ఆన్లైన్ తర్వాత ఏం చేయాలంటే మీరు మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఎంటర్ డీటెయిల్స్ క్యాండిడేట్ విల్ డైరెక్టెడ్ టు పేమెంట్ గేట్వేకి వెళ్తుంది. పేమెంట్ గేట్వేలో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ప్రిఫర్డ్ మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. మోడ్ ఆఫ్ పేమెంట్ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ఇలా ప్రాసెస్ ఉంటాయి మీకు. ఆ ప్రాసెస్లో మీరు ఏంటంటే అవి చేయాలి. దాని తర్వాత సక్సెస్ఫుల్గా మీరు పేమెంట్ కంప్లీట్ అయితే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి పేమెంట్ చేసిన తర్వాత అదే ప్రింట్అవుట్ తీసుకోవాలి ఆ పేమెంట్ రెసిప్ట్ని. ఏదైతే అది మీకు ఎట్ ది టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీకు అక్కడ యూజ్ అవుతుందండి. ఓకే, ఇది మేజర్గా ప్రాసెస్. దీనికంటే పెద్ద ప్రాసెస్ అయితే పెద్ద ఏమి ఉండదు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, చాలా సింపుల్ ప్రాసెస్. నెక్స్ట్ స్టెప్ 2 రిజిస్ట్రేషన్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఆ పేమెంట్ అయిపోయిన తర్వాత ఇది వస్తుంది. యాజ్ అ పార్ట్ ఆఫ్ ది కౌన్సిలింగ్ ప్రాసెస్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రాసెస్కి అయితే వెళ్ళాలండి. అది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్. సో ఎవరైతే క్యాండిడేట్స్ ఖచ్చితంగా వాళ్ళు రిజిస్టర్ అవ్వాలి దెమ్సెల్స్ ఫర్ ది డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకి అవుట్ అట్ ది హెల్ప్ లైన్ సెంటర్స్ దగ్గర అవుతుంది, కొన్ని సెంటర్స్ ఉంటుంది. సో క్యాండిడేట్స్ని రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గరికి పిలుస్తారు. సో అండ్ అక్కడ మీరు ఫిల్ చేసుకోవాలి, మీ ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఇస్తారు. అక్కడ మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ని ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయాలి కౌంటర్ దగ్గర. సో వన్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది అనుకోండి, క్యాండిడేట్ మీరు వెయిట్ చేయాలండి కొంచెం సేపు వరకు. వాళ్ళు పిలిచేదాకా మీరు కొంచెంసేపు అక్కడ సీటింగ్ ఉంటుంది, మీరు కూర్చోవాలి అక్కడ. అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే కొంచెం సేపు తర్వాత క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని పిలుస్తారండి, వెరిఫికేషన్ కౌంటర్ దగ్గరికి పిలుస్తారు మిమ్మల్ని. సో అక్కడ మీరు వెళ్ళాలి, అక్కడ నుంచి అక్కడ వెళ్ళి సో మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయి, మీరు అన్నీ తీసుకెళ్ళాలి. మీ 10th రిలేటెడ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవి ఉంటే అవి తీసుకువెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు అక్కడ అథారిటీస్ ఉంటారు, ఆ దగ్గర అథారిటీస్ దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేయాలంటే ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు ఏం చేస్తారంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళు
చెక్ చేసుకుంటారు. మీ ముందే ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ని చెక్ చేసి మళ్ళీ మీకు రిటర్న్ ఇచ్చేస్తారండి ఇమీడియట్గా. వాళ్ళ దగ్గర ఏమి ఉంచుకోరు, ఇమీడియట్లీ మీకు ఇచ్చేస్తారు. మీరైతే కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. జస్ట్ ఫర్ వెరిఫికేషన్ వాళ్ళు చెక్ చేసుకుంటారు అసలు ఆ డాక్యుమెంట్స్ అనేది రియలా కాదా, ఇన్ కేస్ అది డూప్లికేట్ ఏమైనా ఉన్నాయా అనే మొత్తం చెక్ చేసుకొని దెన్ మీకు రిటర్న్ ఇచ్చేస్తారు అయిపోయిన తర్వాత. సో ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ దగ్గర చూసుకున్నట్టయితే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఏమేమి ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీకు తీసుకెళ్ళాలి. సో మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు ఖచ్చితంగా 2 సెట్స్ ఆఫ్ ఫోటో కాపీస్ కూడా తీసుకోవాలండి. మీరు ఇన్ కేస్ వాళ్ళు ఏమైనా అడిగితే మీరు ఇవ్వచ్చు, ఓకే, మీకు ఈజీగా ఉంటుంది. ఫస్ట్ చూసుకున్నట్టయితే మీకు ఎస్ఎస్సి ఆర్ ఇంటర్, డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ మార్క్స్ మేము తీసుకెళ్ళండి, ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఏపీ ఐసెట్ హాల్ టికెట్ నెంబర్ తీసుకెళ్ళండి. నెక్స్ట్ స్టడీ ఆర్ బోనిఫైడ్ సర్టిఫికేట్ ఫ్రమ్ 9th to డిగ్రీ ఏదైతే ఉంటుందో మీరు తీసుకోవాలండి, బోనిఫైడ్ ఉంటే ఇన్ కేసు. సో డిగ్రీ మార్క్ షీట్ అండ్ పాసింగ్ సర్టిఫికేట్ ఇన్ కేసు ఉంటే తీసుకోవాలి. ఇన్ కేసు ఎంఎంఎం ఇస్తారు కదా, సిఎంఎం ఇస్తారు కదా, సిఎంఎం తీసుకోవచ్చు మీరు. సో ఏపీ ఐసెట్ 2021 ర్యాంక్ కార్డ్ ఉంటుంది, మీకు ర్యాంక్ కార్డ్ తీసుకోండి. ఇన్ కేసు క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇన్ కేసు మ్యాక్సిమం ఇది అయితే కొన్ని చోట్ల అడగరు, మ్యాక్సిమం అడిగితే ఇన్ కేసు ఇది మీ దగ్గర ఉంటే తీసుకోవాలండి డెఫినెట్గా. నెక్స్ట్ ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ అండి, ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిందే. మీరు ఒరిజినల్ తీసుకోవాలండి, దాంతోపాటు ఒక 2-3 ఏదైతే ఇక్కడ నేను చెప్తున్నానో ఇవన్నిటిని ఒక ఫోటో కాపీస్ అయితే మీరు తీసుకోండి అండి, చాలా ఇంపార్టెంట్. ఫోటో కాపీస్ 2 or 3 ఫోటో కాపీస్ తీసుకోండి ఎక్స్ట్రాగా. ఇన్ కేస్ మీకు గేమ్ సర్టిఫికేట్ ఇన్ కేస్ అప్లికేబుల్, మీకు ఏమైనా రిజర్వేషన్ అప్లికేబుల్ అయ్యింది అనుకున్న వాళ్ళు ఇది తీసుకోవాలండి, గేమ్ సర్టిఫికేట్స్ లైక్ పిహెచ్, ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్ అండ్ అదర్ గేమ్స్. సో నెక్స్ట్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకోవాలండి, ఇన్ కేస్ మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే మీకు ఉంటుంది కదా మీకు. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది, దాని తర్వాత ఇంకేదో సర్టిఫికేట్స్ అయితే మీరు తీసుకువెళ్ళాల్సిందండి. ఇవైతే కొన్ని ఆఫ్ ది డాక్యుమెంట్స్ అండి, ఈ డాక్యుమెంట్స్ మీరు ఖచ్చితంగా తీసుకువెళ్ళాల్సింది. ఖచ్చితంగా మీరు సెట్ ఆఫ్ కాపీస్ కూడా పెట్టుకోండి దగ్గర, ఫోటో కాపీస్. నెక్స్ట్ స్టెప్ 3 ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అండి. సో ఇది ఏంటంటే మేజర్గా క్యాండిడేట్స్ ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అయిపోయిందో వాళ్ళు ఏంటంటే ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్ వెబ్ బేస్డ్ ప్రాసెస్ జరుగుతుంది, విచ్ మే బి కంప్లీటెడ్ ఫ్రమ్ ఎనీ ప్లేస్ అండి. విత్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి, మీ కంప్యూటర్ ల్యాప్టాప్లో చేసుకోవాలి, ఫోన్లో అయితే కుదరదండి. ఇదైతే చెప్తున్నాను మళ్ళీ. సో ఎలా ఈ ప్రిపేర్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఇన్ ఏపీ ఐసెట్ 2021 చూసుకున్నట్టయితే, సిన్స్ మనకేంటంటే లాట్ ఆఫ్ చాయిసెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఉంటాయండి వెన్ ఎంటరింగ్ ఇన్ దిస్ ప్రిఫరెన్స్. సో మనం ఏంటంటే క్యాండిడేట్స్ I can get a bit confusing to immediate decide అండి, ఎందుకంటే అండ్ చూసింగ్ ఫర్ ద లాంగ్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్. హెన్స్ క్యాండిడేట్స్ అనే వాళ్ళు రికమెండ్ చేస్తున్నది ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా ముందే మీరు చూసుకోండి అసలు ఏ కోర్స్ తీసుకుందాం అనుకుంటున్నారు, ఏ కాలేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు, ఏ కాలేజ్ అసలు ముందు మీరు అప్లై చేద్దాం అనుకుంటున్నారు, ఇవన్నీ రెడీగా పెట్టుకోండి. ఇన్ కేసు వస్తుందో రాదో తర్వాత సంగతి, కానీ ముందు మీరైతే గుర్తుపెట్టుకోండి. అసలు ముందు ఆలోచించండి ఏ కోర్స్ తీసుకుంటున్నారు, ఏ కాలేజెస్కి వెళ్ళాలి, సో అసలు ఎలా తీసుకోవాలని చెప్పి ముందు ఆలోచించుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మాన్యువల్ ఆప్షన్ కూడా ఉంటుందండి. ఇందాక చెప్పింది ఏంటంటే వెబ్ ఆప్షన్, ఇప్పుడు మాన్యువల్ ఆప్షన్, కొన్ని చోట్ల మాన్యువల్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఇలా ఒక లెటర్ వస్తుంది, మీకు కనిపిస్తుంది ఇక్కడ ఇమేజ్. సో ఇక్కడ మీకు ఇలా ఉంటుంది ఒకటి ప్రిఫరెన్స్, డిస్ట్రిక్ట్ కోడ్, కాలేజ్ కోడ్, కోర్స్ కోడ్ అని ఇలా అయితే ఉంటుందో. సో మీరు ఏంటంటే ఇక్కడ మీరు చేసుకోవాలండి. సో ఇలా అయితే మీరు చేసుకోవచ్చు. సో మాన్యువల్ ఆప్షన్స్తో అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇలా సీట్ అలాట్మెంట్ అనేది మీకు బేస్ చేస్తారు వాళ్ళు. సో సీట్ అలాట్మెంట్ అనేది మనకి ఇలా అయితే వస్తుంది. ఎగ్జామ్ అథారిటీ ఏం చేస్తారంటే క్యాండిడేట్స్ నాట్ టు ఫిల్ ఎనీ చాయిస్ అండి ఇన్ విచ్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అండి. అది అయితే గుర్తుపెట్టుకోండి, మీరు ఇంట్రెస్టెడ్ మాత్రమే రాయండి, ఇన్ కేసు ఏది పడితే రాయండి, మీకు తెలియకపోతే అడగండి అక్కడ. Exercising web-based options in AP ICET 2021 చూసుకుంటే, in order to exercise option web-based counseling, candidate must visit the AP ICET official website. AP ICET official website లోనే మీకు కౌన్సిలింగ్ ఆప్షన్ వస్తుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రాసెస్లో. సో దెన్ ఖచ్చితంగా మీరు ఏంటంటే ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి, త్రూ ది క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా చేసుకోవాలి. ఆప్షనల్ ఎంట్రీ ఉంటుంది దాంట్లో. నెక్స్ట్ లాగిన్ ఐడి సేమ్ ఈజ్ సెండ్ టు ది క్యాండిడేట్స్ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక లాగిన్ ఐడి పంపిస్తారంట వాళ్ళే. సో క్యాండిడేట్స్ ఆ లాగిన్ ఐడి ఎంటర్ చేసి హాల్ టికెట్ నెంబరు, పాస్వర్డ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ చేస్తే మీరు సైన్ ఇన్ పోర్టల్ వస్తుంది. ఆ పోర్టల్లో మీరు సైన్ ఇన్ అవుతారు. దాని తర్వాత ఏంటంటే క్యాండిడేట్స్ ఆప్షన్ ఎంట్రీ ఉంటుంది, ఫామ్. ఇందాక నేను చూపించాను కదా, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే ఫామ్. అది ఈ ఫామే ఉంటుంది మీకు అక్కడ, అది డిజిటల్గా ఉంటుంది. ఇది మాన్యువల్ ఫామ్, ఇది డిజిటల్ ఫామ్ ఉంటుంది. సో దాని తర్వాత హెల్ప్ స్క్రీన్ ఉంటుంది, కెన్ ప్రొవైడ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్, హోల్ ప్రాసెస్ గురించి మీకు చెప్తారు. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ వస్తే మీరు అక్కడ చేసుకోవచ్చు. తర్వాత క్యాండిడేట్ మస్ట్ సేవ్ ది ఎంటర్డ్ ఆప్షన్స్, మీరు సేవ్ చేసుకోవాలి. అక్కడ సేవ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అక్కడ సేవ్ చేసుకోండి. ఇంకా సేవ్ చేసుకోకుండా లాగౌట్ మాత్రం చేయొద్దు. సో ఇన్ కేస్ అది ఏదైనా ఇష్యూ జరగవచ్చు మధ్యలో. సో సేవ్ చేసుకోండి. అంతా సేవ్ అయిపోయిన తర్వాత సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని ఒక మెసేజ్ వస్తుంది. వచ్చిన తర్వాత లాగౌట్ బటన్ ఉంటుంది, అక్కడ లాగౌట్ అయితే అయిపోండి.
సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ ప్రాసెస్. సో ఇలాగైతే మీరు చేసుకోవాలి. ఏ ఎగ్జామ్ కైనా, అది ఏపీఎస్సి ఇచ్చి సెట్ ఎగ్జామినేషన్స్ మొత్తం ఇదే ప్రాసెస్ ఉంటుంది. సో ఇది చాలా మెయిన్ ప్రాసెస్ ఇదే. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఇంకా డౌట్ ఏమైనా వస్తే నేను డెఫినెట్గా అప్పుడు వాళ్ళు వదిలిన తర్వాత నేను ఒక వీడియో డెడికేటెడ్గా ఒక వీడియో చేస్తాను. సో ఆ వీడియో కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని. ఇన్ కేస్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోకపోతే ఆల్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైతే వీడియో పెడతాను లేటెస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇన్ కేస్ రీసెంట్గా జాబ్ నోటిఫికేషన్స్ కూడా వస్తున్నాయి. నేను దాని గురించి రేపు ఇంకొక వీడియో పెడతాను. సో ఆ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్. వందే మాత్రం.